దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఏపీలో పోల్ హింస మీద సిట్ని వేశారు. సో సిట్ విచారణ జరుగుతుంది. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనల మీద కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అలానే డీజీపీలను కూడా ఎన్నికల సంఘం పిలిచి విచారించడం జరిగింది. సో వారు అందించిన నివేదిక ఆధారంగా పలువురు అధికారులపై వేటు కూడా వేసింది. వాళ్ళని సస్పెన్షన్ కూడా విధించారు. అయితే ఎవరైతే ఈ సిట్ని వేసి విచారణ జరిపించమందో దానికి సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బిజ్లాల్ నాయకత్వంలో 13 మంది సభ్యులతో ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీం వీళ్ళందరినీ కూడా విచారణ జరుపుతుందని మనం చెప్పుకోవచ్చు. అసలు ఆ సంఘటనల వెనుక, హింసాత్మక సంఘటనల వెనుక ఎవరున్నారు ఏంటి అనే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. సిట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారంగానే ఈ సిట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన మీద నివేదిక ఇవ్వనుంది సిట్. సో ఇప్పుడు పల్నాడు కావచ్చు, మాచర్ల, నసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేస్తుంది సిట్. అసలు అల్లర్లు చేసింది ఎవరు, ఎక్కడ వాటికి బీజం పడింది, హింసాత్మకంగా మారడానికి కారణాలేంటి అనే విషయాల మీద తదితర అంశాల మీద కూడా సిట్ అధ్యయనం చేయబోతుంది. ఇక తాజాగా విశాఖపట్నంలో జరిగిన హింసాత్మక ఘటనలను కూడా సిట్ పరిధిలోకి తేవాలా వద్దా అనే అంశం మీద కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నారు అధికారులు. మరోవైపు తాడిపత్రిలో కూడా డిఎస్పీ చైతన్య చాలా ఓవర్ యాక్షన్ చేశారు, తన పరిధి దాటి వ్యవహరించారు అనే భావిస్తున్నారు ఉన్నతాధికారులు కూడా. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే ఇక్కడ ప్రతి ఘటన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా జారీ చేసింది. వివిధ ఘటనలలో పోలీసులు అధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే బాధ్యులపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. అందులో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బద్దర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని పట్టుబట్టి పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు కూటమి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా పట్టుబట్టి ఎన్నికలకు ముందు వీళ్ళ ముగ్గురిని అక్కడ ఎస్పీలుగా ఆ 3 జిల్లాలకి, పల్నాడుకి, అనంతపురంకి, తిరుపతికి ఎస్పీలుగా వేయించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు ఎన్నికల కమిషన్కి అప్పట్లో వీళ్ళు ముగ్గురు కూడా అంటే రేపు ఎన్నికల్లో సహకరించారనే ఉద్దేశంతో ముందున్న వాళ్ళని మార్చాలని చెప్పేసి వాళ్ళకి అంటే ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ వీళ్ళు ముగ్గురిని కూడా మార్చారు. అంటే రాష్ట్రంలో ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు జరుగుతాయి అనుకుంటారో, లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు 1 సైడెడ్గా వ్యవహరించే అవకాశం ఉంటుందని చెప్తారో అలాంటి చోట్ల మార్చారు. సో ఆ మార్చిన ఈ ముగ్గురు కూడా ఈరోజు ఈసీ సస్పెన్షన్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇంటెన్షనల్గా బీజేపీ కేంద్రం నుంచి చెప్పించుకుని మరి వీళ్ళని ఇక్కడ పోస్టింగ్స్ వేయించుకున్నారని అప్పట్లో డిస్కషన్ కూడా జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ 3 జిల్లాల్లో హింసాత్మక ఘటనల వెనుక ఎస్పీలు ఉన్నారని వాళ్ళని సస్పెన్షన్ చేయటం ఈసీ ఇది చాలా పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇలాంటి ఎస్పీలని సస్పెన్షన్ చేసిన ఘటనలు చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు ఎన్నికల్లో కోఆపరేట్ చేయడం కోసమే అప్పుడు పట్టుబట్టి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీతో చెప్పించుకొని ఇక్కడ వీళ్ళని నియమించుకున్నట్లు ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురే టార్గెట్ కావటం, ఈ ముగ్గురే సస్పెన్షన్ గురి కావటం, ఈ 3 ఏరియాస్లోనే ఈ గొడవలన్నీ కూడా జరగడం వెనుక ఏంటి అనేది సిట్ కూడా వెలికి తీసే ప్రయత్నంలో ఉంది. సో వీళ్ళు ఎంతవరకు కోఆపరేట్ చేశారు, ఈ గొడవలు ఎందుకు జరగాల్సి వచ్చింది, వీళ్ళ ఫెయిల్యూర్ ఎక్కడ, లేకపోతే కోఆపరేట్ చేయటానికే ఆ కూటమికి కోఆపరేట్ చేయటం కోసమే ఇక్కడ వీళ్ళు మిన్నకుండిపోయారా, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని సిట్ ఆరా తీస్తుంది. 2 రోజుల్లో దీనికి సంబంధించిన నివేదికను కూడా సిట్ ఇవ్వబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.